ఫ్యాన్సీ దూచుకులకు తెరపడింది. ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిలిం వార్ 2 థియేటర్లోకి వచ్చేసింది. ఎంతైనా ఇద్దరు సమాన రేంజ్ ఉన్న స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఉంటే ఆ క్రేజే వేరు. దీనికి తోడు వారిద్దరూ ఆ సినిమాలో ప్రత్యర్థులుగా తలపడితే ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటిస్తే, వారిద్దరి మధ్య భీకరమైన యాక్షన్ సీన్లు ఉంటే, ఇద్దరు రక్తాలు కారేలా కొట్టుకుంటే, దీనికి మరింత మసాలా జోడిస్తూ ఇద్దరు డ్యాన్స్లోనూ పోటీ పడితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రతి సీన్ థ్రిల్లింగ్గా, ఉత్కంఠగా, ఎంగేజింగ్గా ఉంటుంది. కంటిరెప్ప ఆర్పితే ఏ సీన్ మిస్ అవుతామో, దృష్టి పక్కకు మారితే ఏ డైలాగ్ వినమేమో అనే భయం ఉంటుంది. మొత్తంగా అనుక్షణం ఉత్కంఠకు గురిచేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆ మల్టీ స్టారర్ సినిమా. అలాంటి సినిమాను సాధారణంగా ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్తారు. సరిగ్గా అలాంటి లక్షణాలతో వచ్చిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోని వార్ 2 సినిమా. సరిగ్గా ఇలాంటి లక్షణాలను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తూ 2022లో ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు వార్ 2 వంతు వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది ఒకరు సౌత్ సూపర్ స్టార్ అయితే మరొకరు నార్త్ సూపర్ స్టార్. వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ వరకు కూడా అదే హైప్ కొనసాగించి భారీ అంచనాలతో సినిమా థియేటర్లోకి వచ్చింది. నిన్ను చూడడం కూడా జరిగిపోయింది. మరి సినిమా ఎలా ఉంది? వార్ 2 అంచనాలను అందుకుందా? సినిమాలో ఇద్దరు హీరోలను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సరిగ్గా హ్యాండిల్ చేశాడా, లేదంటే ఎవరైనా తక్కువ చేశారా? ముఖ్యంగా మన ఎన్టీఆర్ను హృతిక్తో సమానంగా చూపించారా, లేదంటే ఏమైనా తగ్గించారా? అసలు ఈ సినిమా ఇట్టా ఫట్టా అనే పూర్తి వివరాలను ఇప్పుడు మన రివ్యూలో మాట్లాడుకుందాం. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో మీతో పంచుకుంటున్నాను. ముందుగా సినిమా స్టోరీ లైన్ ఏంటనేది మనం ట్రైలర్లోనే చూసాం. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలు ఇద్దరు దేశం కోసం పనిచేసే సోల్జర్స్. ఇద్దరికి కూడా ఇండియానే ఫస్ట్. కానీ ఎందుకో కానీ ఇద్దరి మధ్య వార్ నడుస్తుంటుంది. ట్రైలర్లో మనకు అర్థమైనట్టుగానే కబీర్ అలియాస్ హృతిక్ రోషన్ను పట్టుకోవడానికి విక్రమ్ అలియాస్ ఎన్టీఆర్ వెంటాడుతుంటాడు. అయితే దేశం కోసం పనిచేసే ఇద్దరు సోల్జర్స్ మధ్య అసలు ఈ వారేంటి, దీనికి గల కారణం ఏంటి, చివరకు ఏం జరిగింది అనే విషయాలను థియేటర్కి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతకు మించి చెబితే నేను స్టోరీ లీక్ చేసినట్టుగా అవుతుంది. ఇక ఇప్పుడు సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, మోటగా యాక్షన్ సీన్లు భయ్యా. సినిమాలో యాక్షన్ సీన్లు వేరే లెవెల్ ఉన్నాయి. మనం ట్రైలర్లో చూసినప్పుడే యాక్షన్ సీన్లు హైలైట్గా అనిపించాయి. భారీగా ఉండే యాక్షన్ సీన్లు మనల్ని థ్రిల్కు గురి చేస్తాయి. యాక్షన్ సీన్లలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కొట్టుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. యాక్షన్ సీన్లలో ఇద్దరు హీరోలు పోటీపడి మరి నటించారు. కంటిరెప్ప ఆర్పితే ఎక్కడ ఏ సీన్ మిస్ అవుతామో అన్నట్టుగా ఉన్నాయి యాక్షన్ సీన్లు. థ్రిల్, ఎంగేజింగ్, ఉత్కంఠ కలిగిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి. రెండు వేరువేరు ఇండస్ట్రీల నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు ఫైటింగ్ చేయడానికి ఎలాంటి యాక్షన్ సీన్లు ఉండాలో పర్ఫెక్ట్గా అలాంటి యాక్షన్ సీన్లే ఉన్నాయి. ఆ తర్వాత మరో పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఎన్టీఆర్ నటన గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయన నటన స్థాయి ఎలాంటిదో మనకు ఆల్రెడీ తెలుసు. ఈ సినిమాలోనూ అదే చేసి చూపించారు. విక్రమ్ పాత్రలో అదరగొట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగుడి యాక్టింగ్ పవర్ ఏంటో బాలీవుడ్ వాళ్ళకు రుచి చూపించాడు. అలాగే కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ కూడా దుమ్ము లేపారు. ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళు హృతిక్ నటనను ఎప్పుడు కూడా పెద్దగా చూడలేదు. కానీ ఈ సినిమాలో అది చూస్తారు. ముఖ్యంగా వీరిద్దరు పోటీ పడి నటించిన తీరు అద్భుతం. యాక్షన్ సీన్లలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. హీరోలు ఇద్దరి మధ్య ఏ స్థాయిలో వైరం ఉందో మనకు ట్రైలర్లోని డైలాగుల ద్వారానే చెప్పారు. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరును, నా గుర్తింపును, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడలా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా అని హృతిక్ రోషన్ అంటే, నేను మాటిస్తున్నాను, ఎవరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను అని ఎన్టీఆర్ అంటాడు. అలాగే మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను, ప్రేమించిన వారిని కూడా చూడను, వెనుకడుగు వేయకుండా వెళ్ళిపోతాను అని హృతిక్ అంటే, మంచి, చెడు, తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం అనే ప్రతి గీతను ఆలోచించకుండా దాటేస్తాను అని ఎన్టీఆర్ అంటాడు. పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలెన్నో చేస్తాం, దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మనైనా చెల్లిస్తాను అని హృతిక్ రోషన్ చెప్తాడు. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఒక ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని, చస్తా లేదా చంపుతా అని ఎన్టీఆర్ అంటాడు. ఈ డైలాగులతోనే సినిమాలో ఇద్దరి మధ్య ఏ స్థాయిలో వార్ ఉంటుందో, వారి క్యారెక్టర్లలోని డెప్త్ ఎలాంటిదో ట్రైలర్లోనే చెప్పారు. పక్కగా దాన్ని అదే విధంగా సినిమాలోనూ చాలా బాగా చూపించారు. ట్రైలర్లో హీరోలు ఇద్దరు మనల్ని ఏ విధంగా అయితే ఎగ్జైటింగ్ కు గురి చేశారో సినిమాలోనూ అదే చేశారు. సినిమా చూశాక ఇద్దరిని సూపర్ అని అనకుండా ఉండలేం. ఇక ఆ తర్వాత దునియాకు సలాం అనే సాంగ్ లో ఇద్దరు కూడా పోటీ పడి అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. కొరియోగ్రఫీ డీసెంట్గా ఉంది. ఇద్దరు వేసిన స్టెప్పులు కూడా చూపు తిప్పుకొనివో, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఇద్దరు కూడా సమాన స్థాయిలో డ్యాన్స్ చేసి అదరగొట్టారు. హృతిక్లోని గ్రేస్ను ఎన్టీఆర్ మ్యాచ్ చేస్తే, ఎన్టీఆర్లోని స్పీడ్ను హృతిక్ మ్యాచ్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే సాంగ్ డ్యాన్స్ చూశాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ట్రిపుల్ ఆర్లోని రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన సాంగ్ డ్యాన్స్తో కంపారిజన్ వస్తుంది. మరి రెండింటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్ బెస్ట్
అంటాను నేనైతే. ఎందుకంటే వాటులోని దునియాకు సలాం అనే సాంగ్ కూడా బాగుంది, కానీ నాటు నాటు సాంగ్ అందులోని డ్యాన్స్ స్టెప్పుల స్థాయిలో లేదనిపించింది నాకైతే. ఆ తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వ్యూల్ బ్యాంక్ అదిరిపోయింది, అలాగే ప్రీ క్లైమాక్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా సినిమాలోని ట్విస్టులు సూపర్గా ఉన్నాయి. క్లైమాక్స్లో హీరోలు ఇద్దరి మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్ చూపు తిప్పుకొనివ్వదు. ఆ తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి. అయాన్ ముఖర్జీ తన టేకింగ్తో ఇంప్రెస్ చేశారు. ఇద్దరు హీరోలకు తగ్గట్టుగా మంచి స్టోరీని తీసుకున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ స్టోరీలో ఇద్దరు స్టార్ హీరోలను ఆయన చక్కగా బ్యాలెన్స్ చేశారు. నిజానికి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ఇద్దరికి సమాన ప్రాముఖ్యత కల్పించాలి. ఎక్కడ ఏ చిన్న విషయంలో ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేసినా ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అయాన్ ముఖర్జీ ముందుగానే గ్రహించినట్టున్నాడు. అందుకే ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే అంశంలో ఎక్కడా రాజ్యపడలేదు. ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా మనం భయపడినట్టుగా ఎన్టీఆర్ని ఏం తక్కువ చేయలేదు. హృతిక్తో సమానమైన పాత్రని ఇచ్చారు. ఇక యాక్షన్ సీన్లను చాలా బాగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. తెరపై విఎఫ్ఎక్స్ బాగా కనిపించాయి. అలాగే శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అందుకే తెరపై సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇక సంచిత్ బల్హరా, అంకిత్ బల్హరా వీరిద్దరు కలిసి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అనేక సీన్లను బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. హీరోల ఇంట్రడక్షన్, ఇద్దరు తలపడే సీన్లకు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఒక మాటలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ గుడ్. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ బాగుంది. తన కెమెరాలతో సినిమాను ఆయన బాగా చిత్రీకరించారు. కొన్ని లొకేషన్స్ అందంగా చూపించారు. అలాగే హీరోయిన్ కీరా అద్వానీ సినిమాలో చాలా గ్లామర్గా కనిపించింది. మనం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఊపిరి ఉయ్యాలగా సాంగ్ లో చూసాం. అందులో ఆమె తన గ్లామర్తో కుర్రకార్కు మత్తెక్కించింది. నాకు తెలిసి కీరా అద్వానీ గ్లామర్ కోసం థియేటర్కు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళని కీరా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. హృతిక్ రోషన్ లవర్గా అలాగే యాక్షన్ సీన్లలో కూడా కీరా ఆకట్టుకుంది. కాకపోతే కీరా పాత్రకు సినిమాలో ఎక్కువ స్కోప్ అయితే లేదు. ఇక ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ పై నిర్మాత ఆదిత్య చోప్రా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్గా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాశారు. అబ్బాస్ టైర్ వాళ్ళ రాసిన డైలాగులు కూడా బాగున్నాయి. సినిమాలో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఇక ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎందుకో కానీ నాకు అంతగా నచ్చలేదు భయ్య. బాగానే ఉంది కానీ ఏదో తెలియని అసంతృప్తి ఉంది ఆ లుక్లో. ఇక సినిమా లెంత్ కూడా ఎక్కువైంది అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దీంతో సినిమా నిడివి ఏకంగా 2 గంటల 53 నిమిషాలుగా వచ్చింది. యాక్షన్ మోతాదు కూడా కాస్త ఎక్కువైందనే ఫీలింగ్ కలిగింది. అందుకే 15 నుంచి 20 నిమిషాలు కట్ చేసి 2.5 గంటల నిడివితో సినిమా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే సినిమా స్టోరీ కూడా రొటీన్గా ఉంది. ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది మనం ముందుగానే గెస్ చేయొచ్చు. సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏమి లేవు. దునియాకు సలాం సాంగ్కు కూడా లిరిక్స్ ఇంకా బాగా రాయొచ్చు అనిపించింది. అలాగే హృతిక్ కిరణ్ మధ్య వచ్చే ఊపిరి ఉయ్యాలగా సాంగ్లో కూడా హీరోయిన్ గ్లామర్ తప్ప ఏమీ లేదు. సినిమాలో హృతిక్ ఎన్టీఆర్ పాత్రలకు తప్ప మిగతా వారికి అంతగా ప్రాధాన్యత లేదు. దీంతో సినిమా మొత్తం వీరిద్దరి మధ్య నడుస్తుంటుంది. హీరోయిన్తో సహా మిగతా పాత్రలని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. దీంతో దాదాపు 3 గంటల పాటు ఎన్టీఆర్ హృతిక్ మధ్యనే సినిమా అంతా ఉండడంతో కాస్త బోర్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమా మొత్తం ఒకే లైన్ మీద వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా ఇంకెంతసేపు చెప్తారా బాబు అని అనుకునేలా చేసింది. అయితే పాజిటివ్ పాయింట్స్ తో పోలిస్తే నెగిటివ్ పాయింట్స్ తక్కువగానే ఉన్నాయి. దీంతో మొత్తంగా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం బాగుంది. నాకైతే నచ్చింది. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఎంగేజింగ్గా నడిచే ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 సినిమా అని చెప్పొచ్చు. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. సినిమా మీరు కూడా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.